పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. లోక్సభ నుంచి 31 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై సస్పెండ్ చేశారు. లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి సహా 31 మందిని శీతాకాల సమావేశాలు ముగిసే వరకు స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. పార్లమెంటు భద్రతా వైఫల్యం ఘటనపై హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో ఈ సస్పెన్షన్స్ జరిగాయి. Shri Vasant MP be suspended till the report of the Committee of the Privilege for creating the great disorder in the House. The behavior of the above said members may kindly be referred to the Privilege Committee and they need to be suspended till the committee gives its report. పార్లమెంటు భద్రతా వైఫల్యానికి సంబంధించిన వ్యవహారంలో రాజ్యసభ, లోక్సభలో సస్పెండ్ అయిన వారి సంఖ్య 47కి చేరింది. రాజ్యసభ నుంచి ఇప్పటికే 16 మంది ఎంపీలు సస్పెండ్ కాగా మిగతా వాళ్లను ఇవాళ సస్పెండ్ చేశారు. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ ఇప్పించిన విజిటర్స్ పాస్లతో లోక్సభలోకి వచ్చిన ఇద్దరు సభలోకి దూకిన వ్యవహారమై ఉభయ సభల్లో గందరగోళం జరుగుతోంది. విజిటర్స్ పాస్లు ఇప్పించిన ఎంపీని సస్పెండ్ చేయాలని హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని విపక్ష పార్టీల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సమావేశాలు లైవ్ ద్వారా చూద్దాం. Kashmir, we could not rise in support of our sisters and mothers. We did not cooperate. No, unless look at JB Mathia Rasim. Look at the way she is shouting. That's not the conduct you should be doing. You are a young member of the house. Why become a part of shouting brigade? Disrupting the house. Honorable members, my appeal, unfortunately, to the leader of the opposition also to see me in my chamber has not been heard. Honorable members, Mr. Venugopal, Rajni Ashok Rao Patil, honorable members in deep anguish, deep pain, the House will meet at 4:30 p.m. I do hope, Ketkar ji, with your experience. రాజ్యసభ సమావేశాలు తిరిగి 4:30 గంటలకు ప్రారంభమవుతాయి. సభలో కూడా ఇటు గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో స్పీకర్ సభను 4:30 వాయిదా వేశారు. అయితే ఇప్పటికే మనం చూసినట్లయితే లోక్సభ నుంచి 31 మందిని, అలాగే రాజ్యసభ నుంచి 15 మంది వరకు సస్పెండ్ చేశారు. భద్రతా వైఫల్యంపై హోంమంత్రి సమాధానం చెప్పాలంటూ ఎవరైతే నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారో దీనిపైనే సభలో గందరగోళ పరిస్థితి అన్నది నెలకొంది. దీనిపైన చర్చ చేపట్టాలి, హోంమంత్రి దీనిపై సమాధానం చెప్పాలంటూ ఇటు సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే లోక్సభ నుంచి 31 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. మరోవైపు రాజ్యసభలో కూడా అదే విధంగా గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి. దీంతో రాజ్యసభ నుంచి కూడా మొత్తం 15 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. దీంతో మొత్తం 47 మందిని సస్పెండ్ చేశారు. మొత్తం ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలు అంటే ఈ సెషన్స్ మొత్తం కూడా ఈ 47 మందిని సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. రాజ్యసభ తిరిగి 4:30కు ప్రారంభమవుతుంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటన పైన ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా పార్లమెంట్ వరుసగా వాయిదా పడుతూ వస్తుంది. ఉభయ సభల్లో కూడా విపక్ష ఎంపీల ఆందోళనలతో ఈ రోజు మోడీ ప్రభుత్వ హయాంలో అత్యధిక సంఖ్యలో ఎంపీలను సస్పెన్షన్ వేటు వేయడం. మొత్తం ఈ సెషన్ లో ఇప్పటి వరకు 47 మంది ఎంపీల పైన సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. ఈ రోజు 33 మంది లోక్సభ ఎంపీల పైన లోక్సభ స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. గత శుక్రవారం కూడా 13 మంది ఎంపీలు లోక్సభ ఎంపీల పైన, అలాగే ఒక రాజ్యసభ ఎంపీ పైన మొత్తం ఈ 2 రోజుల్లో కలిపి మొత్తం 47 మంది ఎంపీల పైన ఉభయ సభల్లో కలిపి
సస్పెన్షన్ వేటు పడింది. ఈ సెషన్ మొత్తం కూడా అంటే ఈ శుక్రవారం వరకు కూడా సెషన్ జరగబోతోంది 22వ తారీఖు వరకు. సో ఏదైతే పార్లమెంట్ లో 13వ తేదీ స్మోక్ గ్యాస్ తిన్లతో ఇద్దరు ఆగంతుకులు లోపల చొరబడడం, బయట కూడా ఇద్దరు నిరసన వ్యక్తం చేయడం, ఈ ఘటన పైన సభలో ఉభయ సభల్లో కూడా ఇటు కేంద్ర హోంమంత్రి సమాధానం చెప్పాలి, అలాగే దీనిపైన సమగ్ర చర్చ జరగాలి అని చెప్పి విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇండియా అలయన్స్ కు సంబంధించిన పార్టీలు కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కానీ పార్లమెంట్ భద్రత పైన సమీక్ష జరపాలి, దీనిపైన సమాధానం ఇవ్వాలి, పార్లమెంటేరియన్ల భద్రత పైన సమాధానం చెప్పాలి అని కూడా నిరసన కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు కీలక బిల్లుల్ని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంది. ఐపీసీ, సిఆర్పీసీ అలాగే ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో కొత్త చట్టాలని తీసుకురావాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. సో ఆ బిజినెస్ ఈ రోజు లిస్ట్ అయింది. కానీ ఉదయం నుంచి కూడా ఉభయ సభల్లోనూ కూడా విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తుండటంతో వరుసగా సభలు వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం లోక్సభ ఈ 33 మంది ఎంపీలపైన ఈ రోజు సస్పెన్షన్ వేటు పడిన తర్వాత విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగడంతో రేపటికి వాయిదా పడడం జరిగింది. అలాగే రాజ్యసభ కూడా 4:30 గంటలకి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వాయిదా వేయడం జరిగింది. మేము అడుగుతున్న డిమాండ్ ఒకటే, ఇటు హోంమంత్రి బయట మీడియాకి ఇచ్చే స్టేట్మెంట్ సభలో చెప్పాలి, సభలో ఈ అంశం పైన సమగ్ర చర్చ జరగాలి. మొదట బయట నుంచి వచ్చిన వ్యక్తులు పార్లమెంట్ పై దాడి చేశారు, ఆ తర్వాత ఇప్పుడు మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోంది, పార్లమెంట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ చెత్తబుట్టలో వేస్తుందని చెప్పి ఖర్గే కూడా ఈ ఎంపీల 47 మంది ఎంపీల సస్పెన్షన్ పైన స్పందించడం జరిగింది. ప్రధానంగా ఇందులో సస్పెండ్ అయిన వారిలో మెజారిటీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, టీఎంసీ అలాగే డిఎంకే పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఉన్నారు. ఇండియా అలయన్స్ పార్టీలకు సంబంధించిన ఎంపీలే ప్రధానంగా సస్పెన్షన్ గురైన వారిలో ఉన్నారు. సో ప్రస్తుతం కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సైతం సస్పెన్షన్ కు గురవడం జరిగింది. ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి కావాల్సిన బిల్లును ఆమోదింపజేసుకునేందుకు, సభను జరుపుకునేందుకు మేము అడిగిన అంశాలని, మేము అడుగుతున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకోకుండా ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారని చెప్పి ఖర్గే కూడా స్పందించడం జరిగింది. సో రేపు లోక్సభ రేపటికి వాయిదా పడింది. సో రాజ్యసభలో కూడా ప్రతిష్టంభన అనేది కొనసాగుతూ వస్తుంది. జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ చట్టానికి సంబంధించి కానీ కీలక బిల్లులన్నింటినీ కూడా ఇటు ఈ సెషన్ లో క్లియర్ చేసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం భావించడం జరిగింది. అందులో భాగంగానే కొన్ని కీలక బిల్లులు ఇప్పటికే ఆమోదం పొందాయి. కానీ పార్లమెంట్ లో ఎప్పుడైతే ఈ స్మోక్ టిన్స్ ఘటన జరిగిందో, పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా ఎటువంటి సభా కార్యకలాపాలు కూడా కొనసాగడం లేదు. విపక్ష సభ్యులు పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోజు ఉదయం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఒక ప్రకటన చేశారు. ఇది దుర్భాగ్యపూర్వకమైన ఘటన, ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలి, దీనిపైన ఎంక్వైరీ జరుగుతోంది, ఒక కమిటీ వేశాం. సో దీన్ని ఈ పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనని రాజకీయం చేయవద్దు, బీఏసీలో నిర్ణయం తీసుకున్నట్లుగా ఎవరు ఫ్లక్కార్డులు లోపలికి అనుమతించడం లేదు, ఎటువంటి నిరసనలు సభా మర్యాద లేదు చేయడానికి తావులేదు, అలాగే సభా మర్యాదల్ని, సభ గౌరవాన్ని సభ్యులంతా కూడా కాపాడాలి, ప్రజలు మీరు చేస్తున్న నిరసనల్ని హర్షించరు అని చెప్పి సైతం ఉదయం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా విపక్ష ఎంపీలకు సూచించినప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా ఎంపీల వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటన పైన చర్చ జరపాల్సిందే, ఇటు హోంమంత్రి సమాధానం ఇవ్వాల్సిందే, బయట ఇచ్చే స్టేట్మెంట్స్ నే పార్లమెంట్ లో ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నాం. అయినా కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని చెప్పి ఆందోళనలు కొనసాగిస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఉదయం నుంచి కూడా ఉభయ సభలు కూడా వరుసగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎటువంటి సభ ప్రొసీడింగ్స్ జరగకుండానే లోక్సభ రేపటికి వాయిదా పడింది. ప్రస్తుతం రాజ్యసభ ఇప్పుడు 4:30 గంటలకు మరోసారి వాయిదా పడడం జరిగింది. సో చూడాలి మళ్లీ రాజ్యసభలో ఎవరిపైన సస్పెన్షన్ వేటు నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో ఎప్పుడు కూడా ఎంపీల సస్పెన్షన్ వేటు అనేది జరగలేదు. ఈ 17వ లోక్సభకు సంబంధించి ఇవే పూర్తి స్థాయి సమావేశాలు. నెక్స్ట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. ముఖ్యంగా కీలక బిల్లులకు సంబంధించి ఎటువంటి బిజినెస్ ఉండకపోయే అవకాశం ఉంటుంది. సో ఈరోజు స్పీకర్ కూడా ఇదే చెప్పారు. సో ఇవి పూర్తి స్థాయి సమావేశాలు, ఈ 4 రోజులైనా సరే కీలక బిల్లుల చర్చల్లో పాల్గొనాలి, మీరు వ్యతిరేకించినా లేక స్వాగతించినా కానీ అది చర్చల ద్వారా దేశ ప్రజలకు తెలియజేయాలని చెప్పి సూచించడం జరిగింది. కానీ ఈ పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనకు సంబంధించి ఖచ్చితంగా హోంమంత్రి స్టేట్మెంట్ ఇవ్వాలి. అలాగే ఎంపీల భద్రతకు సంబంధించిన అంశం పైన లోక్సభ సచివాలయం కాదు, కేంద్ర హోంమంత్రి మంత్రిత్వ శాఖ కిందికి అంశం వస్తుంది కాబట్టి హోంమంత్రి దీనిపైన వివరణ ఇవ్వాలి. అలాగే ఎంపీలంతా మాట్లాడే విధంగా ఒక చర్చ కూడా జరపాలని చెప్పి విపక్ష ఎంపీలంతా కూడా డిమాండ్ చేస్తూ తమ నిరసనని కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతం పార్లమెంట్ లో ఈ ముఖ్యంగా భద్రతా వైఫల్య ఘటన అయితే ఒక ప్రతిష్టంభను సృష్టించిందని చెప్పాలి. గడిచిన 3 రోజులుగా కూడా ఎటువంటి సభా కార్యకలాపాలు జరగకుండా వాయిదా
వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి ఎంపీల సస్పెన్షన్ అంశం పైన ఇటు ఇండియా కూటమికి సంబంధించి రేపు ఒక కీలక సమావేశం ఢిల్లీ వేదికగా జరగబోతోంది కాబట్టి సో రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకుని ఈ సస్పెన్షన్ అంశాన్ని అలాగే భద్రతా వైఫల్య ఘటన అంశాన్ని కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఇండియా కూటమి అలాగే విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా కూడా ఆలోచన చేస్తున్నారు. మోడీ ప్రభుత్వ తీరుపై అయితే తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి. వాళ్ళకి కావాల్సిన బిల్లును ఆమోదింప చేసుకునేందుకు అవసరమైతే ఎటువంటి చర్చలు లేకుండా ప్రతిపక్షమే లేకుండా కూడా బిల్లులను ఆమోదింప చేసుకునే దిశగా ఈ సస్పెన్షన్ వేట్ చర్యలు ఉన్నాయని చెప్పి విపక్షాలన్నీ కూడా ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.